Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. మా ఆయన కోయేటికి వెళ్ళాడు. నెల రోజులు అయింది. అక్కడ బాధలతో కష్టాలతో ఇబ్బంది పడ్డాడు. ఈ సోషల్ వీడియో మొత్తం చేశాడు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కొడుకు ఆయన లోకేష్ గారు మళ్ళీ ఇక్కడ మదనపల్లి ఇక్కడ ఇల్లు కట్టాము, ఇల్లు నుంచి అప్పు అయింది, అందువల్ల కువైట్కి వెళ్ళి సంపాదించి అప్పులు కట్టాలని వెళ్ళాడు. అది ఇప్పుడు ఏమైందంటే అక్కడ కష్టాలు పాలైపోయి ఏడ్చడం మొదలు పెట్టాడు. నేను ఇక్కడ ఉండలేను, పిల్లలు చూడకుండా నిన్ను చూడకుండా ఉండలేను నన్ను బాధపడి వీడియో పెట్టాడు. అది మేము చూసాము. చూసి నా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు గారు అతను కూడా చూశాడు. చూసి అతను ఎలాగైనా ఇంటికి ఇండియాకు పిలిపించేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి చాలా థ్యాంక్స్. మాకు అప్పులు ఉన్నాయి కాబట్టి అవి కూడా అతను క్షేమంగా ఇంటికి వచ్చినాక మా అప్పు గురించి కూడా కొద్దిగా ఆలోచించి మాకు దయచేసి సాయం చేయాలని కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదము, నమస్కారము. వాళ్ళకి మా కుటుంబము అంతా జీవిత కాలము రుణపడి ఉంటుంది. మా నాన్న ఇట్లా కోయట్కి వెళ్ళి నెల రోజులు అయింది. అక్కడ నుంచి ఫోన్ చేసి మాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది, నన్ను పిలిపించుకోండి అని చెప్పినాడు. మా దగ్గర డబ్బులు లేని వల్ల మేము పిలిపించుకోలేకపోతున్నాము. అందుకోసం ఒక వీడియో ఇది చేసి దీంట్లో పెట్టాడు. అదనేది అక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు అందరికి వెళ్ళింది. ఆయన కూడా ఇప్పుడు మా నాన్నని తొందరగా పిలిపించాలని చెప్పని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని. ధన్యవాదాలు. చూడండి, ఈ ఎడారిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ, వీటి కాడ ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేసినారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్, నాకు ఈడు ఉండాలని లేదు. నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు. ఎవరు చెప్పినా కూడా నా మాట నమ్మడం లేదు. ఆ పావురాలకి, ఈ కుక్కలకి అన్నిటికీ మేత మంచి చెడ్డ అన్నీ చూడాలి. ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ 3 అయినా నిద్ర ఉండదు, 4 అయినా నిద్ర ఉండదు సార్. కోళ్ళకి, ఇక్కడ బాతులకి, ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి. చెట్లు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉన్నాయి సార్. ఆవిడికి నీళ్ళు ఎత్తుకుపోయి పోయాలా, క్యాన్లతో నీళ్లు మోసుకొని పోవాలా. ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుకుపోయినాడు. ఇంతవరకు తేలేదు సార్. నీళ్ళు క్యాన్లు మోస్తానన్న రోజు ఒక మోటార్ పని చేస్తుంది చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు. చూడండి, ఈ పావురాలు, ఈ బాతులు, వీడికి అన్నిటికీ నీళ్లు పొద్దున్నే నుంచి మోయాలా, అన్నీ చేయాలి సార్. నేను ఒకటే నా వల్ల కావడం లేదు. ఎండకి సుస్థి అయిపోతుంది. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆయన వచ్చి 3 రోజులు అవుతుంది సార్. కనీసం నువ్వు తిన్నావా చచ్చినావా అని ఫోన్ కూడా చేయడం లేదు. ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండదు. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్. ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడించేవాళ్ళు లేడు. తిన్నావా చచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు. నేను బతకలేను సార్. ఈడ దయచేసి ఎవరైనా నన్ను సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు అంటున్నారు. నా కాడ అంత డబ్బులు లేదు. ఏం చేసేది సార్? నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది. ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే, ఇక్కడ చేపిస్తుండే పనులు వేరే. ఎవరికి అడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్. నా వల్ల కావడం లేదు. ఎవరైనా దయచేసి నన్నట్టు గడ్డకైంది సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. లేదంటే ఇంకొక రోజు 2 రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్. నా వల్ల కావడం లేదు.
మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి. ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకునైనా బతుకుతా, కానీ ఇక్కడికైతే బతకలేను, నా వల్ల కావడం లేదు సార్. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది, నా వల్ల కావడం లేదు. కనీసం ఇక్కడ మాట్లాడిచ్చేవాడు కూడా లేడు సార్. నా కర్మ వద్దు. ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడతాను. మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకా డబ్బు లేదబ్బా, నేనేం చేసేది, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది. ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్, నా వల్ల కావడం లేదు. దయచేసి నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్. చూడండి, ఇక్కడ ఇసుక తుఫాను వస్తుంది సార్. ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు, ఇసుక తుఫాను ఉంటే రారు వాళ్ళు. ఈడ మేత వేయాలా, నీళ్లు పెట్టాలా, మనిషి చచ్చిపోయినా వాళ్ళకి బాధ లేదు. వీటన్నిటికీ మేత పెట్టాలా, నీళ్లు పెట్టాలి, అన్నీ చూసుకోవాలి సార్. కాబట్టి ఎవరైనా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.